హైదరాబాద్ లో బీసీ నాయకుల అరెస్టుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమంగా అరెస్ట్ చేశారని న్యాయవాదులు విమర్శించారు. నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బీసీ బంద్ సమయంలో కొందరు నిరసనకారులు పెట్రోల్ బంక్, టిఫిన్ సెంటర్లపై దాడులు చేశారు. వారిని అర్ధరాత్రి కాచిగూడ, నల్లకుంటలో అరెస్ట్ చేశారు. బీసీ నాయకులను పోలీసులు భయభ్రాంతులకు గురి చేశారంటున్న హైకోర్టు అడ్వకేట్స్ తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. జరిగినటువంటి బీసీ బంద్ కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది. కొన్ని అయితే మొత్తం టోల్గా చూసుకుంటే కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగిన నేపథ్యంలో బీసీ నాయకులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అంటూ కూడా అయితే మనతో పాటు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కూడా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న బంద్ బీసీ బంద్ ప్రకటించిన నేపథ్యంలో అయితే మొత్తం ప్రశాంతంగా జరిగింది. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు అని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎలా చూడొచ్చు అంటారు సార్? ఫస్ట్ అరెస్ట్ చేయడం అనేది పద్ధతి బాగాలేదండి. అరెస్ట్ అనేది జరగలేదు ఇప్పటి వరకు. వాళ్ళు అఫీషియల్గా అరెస్ట్ చేసినట్టుగా చెప్పలేదు, చెప్పలేదు. కాబట్టి అక్రమ నిర్బంధం, అర్ధరాత్రి పూట ఇళ్లలోకి జొరబడి, బీసీ నేతల యొక్క ఇళ్లలోకి జొరబడి అరెస్ట్ చేయాల్సినటువంటి గత్యంతరం ఈ పోలీసులకి ఏం పట్టింది? వాళ్ళు ఏమన్నా గజ దొంగల, కూనీకోర్ల, దొరకరా? ఒక ఫోన్ కాల్ చేస్తే వచ్చేటటువంటి నాయకులు, అందులో గుజ్జకృష్ణ గారు వారు ఇంట్లో ఉండగా రాత్రి 9:30 తర్వాత వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి 10 మంది పోలీసులు వెళ్ళి తీసుకుని రావడం అనేది కొంచెం అది వేరే విధంగా సిగ్నల్ పోతుంది. ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందని మేము ఊహించం కూడా. ఇది ఎవరో అధికారులు చేసినట్టుంది. కానీ ఆ అధికారుల చర్యల వల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఈ విషయాన్ని కొంచెం పెద్దలు ఆలోచించి విచారించి ఆ అధికారుల యొక్క దురుద్దేశం ఏదైనా ఉంటే ఇందులో వెంటనే చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లాంటి అక్రమ నిర్బంధాలు చట్ట విరుద్ధం. తీసుకువచ్చి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నాయకులను ఉద్యమకారులను భయభ్రాంతులకు గురి చేయగలుగుతారా? ఫస్ట్ అది ఆలోచించుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళ నేపథ్యం అందరికీ ఉంది. ఈ విధంగా చేయడం అనేది మేము ఫస్ట్ ఈ చర్యలను ఖండిస్తున్నాం. ఏమైనా చర్యలు చట్ట పరిధిలో నోటీస్ ఇవ్వాలి. ఏదైనా కేసు బుక్ అయితే నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ కూడా ఇవ్వకుండా, ఎక్స్ప్లెనేషన్ అడగకుండా, అరుణేష్ కుమార్ జడ్జిమెంట్ ఉంది, దాని ప్రకారంగా మీరు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ చేయకుండా ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది చట్ట విరుద్ధం. దానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇంకోటి, విచారణ పేరుతో పిలవచ్చు, మాట్లాడవచ్చు. అర్ధరాత్రి పూట మీరు తీసుకురావడంలో మీ ఉద్దేశం ఏంటి? భయభ్రాంతులకు గురి చేయాలనే కదా. అలాంటివి మానుకోవాలి అని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మనతో పాటు అడ్వకేట్. నిన్న ఎవరినైతే అదుపులోకి తీసుకున్నారో, అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో మొత్తం పిల్లగా కూడా వారిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. కానీ దీనిపైన అధికారులు ఖచ్చితంగా స్పందించాలి. అధికారులు స్పందించేసి మొత్తం పిల్లగా కూడా అయితే దీనిపైన మరింత మాట్లాడడానికి మనతో పాటు అడ్వకేట్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నా పేరు బానిక సాయినాథ్ అండి. నేను బీసీ ఉద్యమకారుని. నాడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి ఉద్యమకారు కూడా పనిచేశాను. ఈ రాష్ట్రంలో జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి ప్రజల యొక్క సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి ఒక అంశం పైన అన్ని రాజకీయ పక్షాలు, దాంట్లో ప్రభుత్వం కూడా తమ యొక్క మద్దతు తెలిపి ఆ ప్రభుత్వ పాలకపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా స్వచ్ఛందంగా మద్దతు తెలపడమే కాకుండా బంద్లో వాళ్ళు భాగస్వాములైనారు. మరి అలాంటి బంద్ను, ప్రశాంతంగా జరిగినటువంటి బంద్ కార్యక్రమంలో నిన్న అర్ధరాత్రి 2 గంటలకు గుజ్జకృష్ణ ఇంకా మిగతా అనేక మంది అటువంటి బీసీ నాయకులను అక్రమంగా తీసుకొని వచ్చి కాచిగూడ పోలీసులు నిర్బంధించడం జరిగింది. మాకు వెంటనే సమాచారం రాగానే మేము, మాతో పాటు మా అడ్వకేట్ జేఏసీ అందరం కూడా వెళ్ళి, మరి ఎందుకు అరెస్ట్ చేసిరంటే ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు అంటే, ఒక సామాజిక కాజ్, ఒక సోషల్ కాజ్ కోసం పనిచేసినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలకు, తెలంగాణ ఉద్యమమే మనకు ఒక ఉదాహరణ. ఎన్నో ఉద్యమాలు, ఎన్నో రకాలైన దాడులు జరిగినాయి. కానీ నిన్న జరిగినటువంటి బంద్ మాత్రం ప్రశాంతంగా జరిగింది. ఎలాంటి ఎవరికి కూడా గాయాలవ్వడం కానీ, ఎలాంటి ఆస్తి నష్టం కానీ జరగలేదు. కేవలం కవింపు చర్యలు చేసి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. ఇంకా అరెస్టు చేస్తారనేటువంటి సమాచారం అయితే మాకుంది. ఎవరినైతే ఇప్పటివరకు అరెస్ట్ చేశారో ఒక ఎఫ్ఐఆర్ నెంబర్ 289/25 అని చెప్పి నల్లకుంట పోలీస్ స్టేషన్లో బుక్ చేస్తామని చెప్తున్నారు. మరి వాళ్ళందరినీ తీసుకెళ్లి నైటు కాచిగూడ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు.
కనీసం వాళ్ళను అడ్వకేట్లను కలుసుకునేటువంటి ఒక అవకాశం కూడా కలిగలేదు. ఇది అయితే ఎవరైనా అరెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాలి, నోటీసులు జారీ చేసిన తర్వాత అరెస్ట్ చేయాలి. ఈ విధంగా అయితే అరెస్ట్ చేయడం, అర్ధరాత్రి అరెస్ట్ చేయడం హేమమైన చర్య అంటూ కూడా అడ్వకేట్లు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.